కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపైన సోషల్ మీడియా వారిపైన అక్రమ కేసులు పెడుతుంది అనేటటువంటి అంశం వైసీపీ వాళ్ళు చెప్పుకునే పని లేకుండా బాధితులే మీడియా ముందుకొచ్చి ఏదైతే సోషల్ మీడియా పోస్టుల వల్ల కానీ లేదా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామన్నటువంటి అహంకారంతో ఆ కార్యకర్తలు నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలకు బలైనటువంటి వ్యక్తులు కానీ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తర్వాత ఈ యొక్క కూటమి దొల్లతనం కాస్త బయటపడతా ఉంది. ఏదైతే ఇప్పటి వరకు సోషల్ మీడియా పరిరక్షణ కోసం సోషల్ మీడియాని దారిలో పెట్టడం కోసం సోషల్ మీడియాలో అసత్య కథనాలు రాకుండా ఉండటం కోసం కొత్త చట్టం తీసుకొచ్చి పెడతామని చెప్తూ వీళ్ళు మాట్లాడుతూ వస్తూ ఉన్నారో, మరి తిరుపతి జిల్లాకు చెందినటువంటి యలమంద అనే దళిత కుటుంబం, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఏకంగా అట్రాసిటీ పోక్సో కేసును కూడా పెట్టినటువంటి వీళ్ళకి దెమ్మ తిరిగేటటువంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ బాధిత కుటుంబ తల్లిదండ్రులు. ఒక రకంగా చెప్పాలంటే తిరుగులేని దెబ్బ కొట్టారు. దళితులు మొత్తం కలిసి మరి ఏ రకంగా వైసీపీకి అండగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మరొకసారి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినట్లయింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసును పెట్టి అతన్ని వేధించాలని, అతన్ని చిత్రహింసలు పెట్టాలని, అతనిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రలకు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి చెందినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి యలమంద ఆయన వచ్చి, మేము ఎలాంటి కంప్లైంట్ రాసివ్వలేదు, మాకు చదువు రాదు, మేము నిరక్షరాస్యులము, పోలీసులు వచ్చి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు, వాళ్ళు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, మా కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చి మాకు సాయం చేయటానికి వచ్చి మేము కబురు చేస్తే వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మేమెందుకు కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో ఈ పోలీసుల యొక్క దురాగతం, కూటమి ప్రభుత్వంలో నేతల ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారనేటటువంటి వాస్తవం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశ ప్రజలకు మొత్తానికి కూడా బయటపడిపోయింది. ఒక రకంగా ఈ ఒక్క సంఘటన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అరాచక పాలన మీద పెట్టినటువంటి సదస్సు కన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇది ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రియాలిటీతో కూడిన పేరెంట్స్ ఏదైతే ఆవేదన చెంది, ఏదేంటి బాబు మేము సాయం చేయమని మేము కోరితే మా దగ్గరకు వచ్చినటువంటి చెవిరెడ్డి అన్న మీద కేసు పెట్టడం ఏందని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం అనేది నిజంగా రియాలిటీకి దగ్గరగా ఉంది. ఏదైతే వాళ్ళ యొక్క కూటమి పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా ఇలాంటివేనా అనేటటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రజలకు కలిగించింది. మనం చూస్తూనే ఉన్నాం. దీనిని తప్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి భగవద్గీత, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి భగవద్గీత ఏమో ఈనాడుకేమో చంద్రబాబు నాయుడు గారు నిధుల ప్రదాత. కాబట్టి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. మరొకసారి తేటతెల్లమైంది. ఎట్లా తేటతెల్లమైందంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ బాపట్ల సమీపంలో ఒక కుర్రవాడు చనిపోతే
అతను అనారోగ్య కారణంగా చనిపోతే ఆస్మాతోటి ఎప్పటి నుంచో బాధపడుతూ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి చనిపోతే అతని యొక్క మరణాన్ని ఇసుక దొరక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం ఇసుక దొరక్క పనులు దొరక్క ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలని చెప్పేసి ఈనాడు పత్రిక ప్రతినిధులు వెళ్ళి టోకెన్ అడ్వాన్స్గా కొంత డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేత మరొక 5 లక్షల డబ్బులు ఇప్పిస్తాము, మీరు పనులు లేకే చనిపోయాడు మా అబ్బాయి అనే మాట మీడియా ముందుకు వచ్చి చెప్పండి అని అంటే వాళ్ళు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మాకు ఈనాడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెట్టారు, మేము వాళ్ళు ఆఫర్ చేసిన డబ్బులు కూడా తీసుకోలేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో వచ్చి డబ్బులు ఇస్తారని చెప్పినా కానీ మేము ముట్టుకోలేదు అని వాళ్ళు వాస్తవాలు బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎంతప్పటికీ కూడా మేనేజ్మెంట్ ప్రజల మెదళ్లను తొలిచేందుకు, ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకుండా ఆందోళనలో ఉండేందుకు వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారే తప్ప ప్రజల కోసం ఆలోచించి ప్రజల సంక్షేమం కోసము, ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం వీళ్ళు చేసేటటువంటి పరిపాలన ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ రోజుకు కూడా అధికారుల మాటలు లేదంటారు. అధికారుల మాటలు 6 నెలలు అయినా కానీ అధికారుల మాట వినకపోవటం ఏంటి? అంటే మీకు పరిపాలన చేత కావట్లేదా? లేదా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీరు కక్ష సాధింపు మీద మాత్రమే దృష్టి పెడతా ఉన్నారా? అనేక వీడియోల్లో ఇదే అంశాన్ని నేను ప్రస్తావించడం జరుగుతూ ఉంది. వీళ్ళైతే వీళ్ళ తీరేమీ మారట్లా. నెలలు గడిచినా కానీ ఇంకా వైసీపీ అధికారులే పనిచేస్తున్నట్లుగా, ఇంకా వైసీపీనే పరిపాలిస్తున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటారు. ఇది చక్కగా ఐటీడీపీని ప్రోత్సహించి లోకేష్ గారు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవటంలో, మరి వైసీపీ మీద విషం కక్కటంలో, ద్వేషం కక్కటంలో, వైసీపీని బదనాం చేయటంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఐటీడీపీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ రోజున లోకేష్ పేరు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. బల్లికురవలో, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది అది. ఆ బల్లికురవలో శ్రీను అనేటటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవటమే కాకుండా కూటమి ప్రభుత్వ నేతలపైన, ముఖ్యంగా లోకేష్ గారిపైన కొన్ని ఆరోపణలు కూడా చేసినట్టు వినికిడి. నా దగ్గర అయితే స్పష్టమైన సమాచారం లేదు. ఏదైతే అక్కడ ప్రకాశం జిల్లా నుంచి నాకు అందినటువంటి సమాచారం, నేను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ మరణించాడని, ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి వెంటనే లోకేష్ స్పందించారని, స్పందించి నేను సీనన్న కుటుంబాన్ని ఆదుకుంటాను, నేను వస్తానని చెప్పాడని, చెప్పి చాలా కాలమైందని ఆయన రాలేదని, కనుక ఆయన రావడానికి తీరిక దొరకటలేదేమోనని ఆలోచించేటటువంటి పరిస్థితి నేటి వచ్చింది. వెళ్ళొచ్చు, రేపో ఎల్లుండో ఎప్పుడో వెళ్ళొచ్చు అతను. కానీ అలాంటి పరిస్థితి జరిగినప్పుడు, ఒక మరణం జరిగినప్పుడు ఆ విషయం తెలిసిన వెంటనే వెళ్ళటం అనేది మానవీయ కోణంలో ప్రథమమైనటువంటి లక్షణం. మరి మీకు తీరుకున్నప్పుడు వెళితే అది ఎట్లా ఓదార్పు అవుతుంది? అది ఎట్లా ఆ కుటుంబం గురించి ఆలోచించినట్లు అవుతుంది? అది కాదు కదా. మరి చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇంతే. ఇదే మరి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆదేశాల మేరకు మరి ఎవరినో దూషిస్తూ, ఎవరినో తక్కువ చేస్తూ, ఎవరినో రోడ్డు మీదకి ఈడుస్తూ వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకు ఈ రోజున వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గెలిపించింది, కనీసం మమ్మల్ని కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించింది అనేటటువంటి పరిస్థితులు ఇంత వెంటనే బహిర్గతం కావటం మాత్రం నిజంగా దేవుడి యొక్క లీల అని చెప్పాలి.
దేవుడి చర్యలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనేది మనం గ్రహించాలి. నమస్తే.